చేసుకున్న పాపం చెబితే పోతుందని సామెత. కానీ రాజకీయాల్లో చెప్పినా చెప్పకపోయినా పోయేట్టు కనిపించడం లేదు. ఎందుకంటే పాపాల తీవ్రత ఎలా ఉందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వంశీ గతంలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా కాదు, మూకమ్మూడిగా ముందుకు వస్తున్నాయి. దీంతో వదల వంశీ అంటూ కేసులు, జైళ్లు ఆయనను పట్టి పీడిస్తున్నాయి. తాజాగా 2 కేసుల్లో ఆయనకు బెయిల్ వచ్చింది. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో బెయిల్ పొందారు. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తారని కుటుంబం సహా ఆయన అభిమానులు సహా ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండవ కేసు విషయానికి వస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఓ వ్యక్తికి సంబంధించిన ఇంటి వ్యవహారంలో జోక్యం చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి వాటితో సదరు ఇంటిని వేరే వ్యక్తి స్వాధీనం చేసుకునేలా వంశీ సహకరించారని కేసు నమోదైంది. దీంతో ఆయన మళ్ళీ జైలులోనే ఉన్నారు. అయితే చిత్రంగా దీనిలోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే 2019 ఎన్నికల సమయంలో వంశీ ప్రసాదంపాడులోని ఓ బూత్లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్ళి హల్చల్ సృష్టించారు. దీంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో ఇది విచారణలో ఉంది. ప్రస్తుతం దీనిలో బెయిల్ దక్కితే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని కుటుంబం ఆశలు పెట్టుకుంది. కానీ ఇంతలోనే మరో కేసు తెర మీదకి వచ్చింది. అది కూడా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్ నమోదు చేసేందుకు నూజివీడు కోర్టు అనుమతినిచ్చింది. కేసు నమోదు చేసి విచారణ చేయడంతో పాటు ఈ నెల 19 లోపు వంశీని ఈ కేసులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. అంటే ఇది కొత్త కేసు అన్నమాట. దీంతో వంశీ ఎన్నికల కేసు నుంచి బెయిల్ పొందిన తాజాగా నమోదైన కేసుల్లో జైల్లోనే ఉండనున్నారన్న మాట. దీంతో చేసిన పాపాలు పట్టి పీడిస్తున్నాయన్న ఆయన ప్రత్యర్థుల వ్యాఖ్యానిస్తుండగా గమనార్హం. మరోవైపు వైసీపీ అధినేత జగన్ సన్నిహితులు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. గత విచారణలో అంటే ఈ నెల 16 శుక్రవారం వరకు ప్రత్యేక రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు దానిని ఎత్తివేసింది. అంతేకాదు వారు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేం, మీపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం దీనిని ప్రతిష్టాత్మకంగా విచారిస్తోంది. విచారణకు భంగం కలిగించేలా న్యాయస్థానం ఎలాంటి రక్షణ కల్పించలేదు. విచారణ మధ్యలో ఉండగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అధికారులు చేస్తున్న ప్రయత్నానికి భంగం కలుగుతుందని, ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తున్నామని పేర్కొంది. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అయితే ఆయనకు అన్ని విధాలా సహకరించింది ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అని ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. ప్రస్తుతం కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇస్తే విచారణపై ప్రభావం పడుతుందని, సాక్షులను కూడా వీరు ప్రభావితం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. మరోవైపు వైసీపీ మాజీ మంత్రి నెల్లూరుకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని రుస్తుంబాద్లో ఉన్న మైనింగ్ను అక్రమంగా తవ్వి 2 కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తరలించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు నమోదైన నాటి నుంచి కాకాని అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. గతంలోనే హైకోర్టు ఈ పిటిషన్ను తోసిపుచ్చగా తాజాగా సుప్రీంకోర్టు కూడా కాకాని పిటిషన్ను కొట్టివేసింది.